మన భారతదేశం సంస్కృతి, ప్రాచీన చరిత్ర, పండుగలు ఇంకా గొప్ప కళా సాంప్రదాయాలకి ప్రసిద్ధి చెందింది. మన వరల్డ్లో 180 కంట్రీస్ ఉన్నాయి. అండ్ ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ప్రకారం ఇండియా క్లీన్లీనెస్ మెయింటైన్ చేయడంలో 176th ర్యాంక్లో ఉంది. మరోవైపు మనం కాంపిటీట్ చేసే కంట్రీస్ టాప్ 10లో ఉన్నాయి. అండ్ ఎప్పటికీ అవే ఉంటాయి. ఫారెన్ కంట్రీస్లో అందరికీ ఒక కామన్ క్వాలిటీ ఉంటుంది, డిసిప్లిన్. రోడ్ మీద స్పిట్ చేయడం, పెద్ద అరుపులతో మాట్లాడడం, పబ్లిక్లో అన్నెసెసరీ డ్రామా చేయడం, వాటికి అక్కడ ప్లేస్ లేదు. మరి మన ఇండియాలో ఎలా అంటే అలా ఉండొచ్చు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించడం మన బ్లడ్లోనే లేదు. ఎక్కడ పడితే అక్కడ ఉంచడం, మనం తిన్న ప్యాకెట్ రోడ్ పైనే వేసేయడం, సిగ్నల్ దగ్గర రెడ్ లైట్ పడినా కూడా స్పీడ్గా వెళ్ళడం, పబ్లిక్ టాయిలెట్ ఉండి కూడా రోడ్ సైడ్ లీక్ చేయడం న్యాచురల్గా అనిపిస్తుంది. రోజు రోజుకి ఇది మన లైఫ్ స్టైల్ లాగా మారిపోతుంది. ఇండియాలో మనకి ఫ్రీడమ్ ఉంది, కానీ రెస్పాన్సిబిలిటీ లేదు. మరి మన ఇండియా ఎందుకు ఇలా మారుతుంది? ఇది క్యాస్ట్, రిలీజియన్, పాలిటిక్స్ గురించి కాదు. ఇది మన ఇండియన్స్లో ఉండాల్సిన బేసిక్ హ్యూమన్ బిహేవియర్ గురించి. మన కంట్రీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలి, కరప్షన్ తగ్గాలి, సొసైటీ చేంజ్ అవ్వాలి అంటే ఫస్ట్ మన బిహేవియర్లో చేంజ్ రావాలి. సివిక్ సెన్స్ అంటే ఏంటో తెలియని స్టేజ్లో ఉన్నాం మనం. ఈ వీడియోలో మనం సివిక్ సెన్స్ అంటే ఏంటి, ఇండియాలో పబ్లిక్ బిహేవియర్ ఎలా ఉంటుంది, ఇంకా డెవలప్డ్ కంట్రీస్లో ఎలా ఉంటుంది, ఇండియన్ గవర్నమెంట్ ఎందుకు దీన్ని ఇగ్నోర్ చేస్తుంది, అండ్ పొలిటీషియన్స్కి ఇలాంటి పబ్లిక్ వల్ల కలిగే ప్రాఫిట్స్ గురించి డీకోడ్ చేద్దాం. వితౌట్ ఎనీ లేట్, లెట్స్ స్టార్ట్ ద వీడియో.